స్టార్ట్. ఇక్కడ వచ్చిన సరే చెప్పు. ఇక్కడ వచ్చిన అందరికి నమస్కారం. నేను ఒక నీతి కథ చెప్తాను. ఆ నీతి కథ పేరు అసలైన విద్య. ఒక ఆశ్రమంలో గురువు గారు శిష్యులందరికీ చదువు చెప్తూ ఉండేవారు. ఒకరోజు గురువు గారు శిష్యులందరినీ పిలిచి, నాయనలారా, పుస్తకాలు ఉన్నదంతా మీకు నేర్పేశాను. ఈరోజు మీకొక పడిత పెడతాను. ఈ ఆశ్రమము చుట్టూ ఉన్న అడవిలోకి వెళ్ళి అక్కడ ఏమే పరిశీలించారో నాకు చెప్పండి అని అన్నారు. శిష్యులంతా ఆశ్రమం అడవికి బయలుదేరారు. దుష్యంతుడు అనే శిష్యుడు మిగతా వాళ్ళతో, అడవిలో పండించడానికి ఏముంది, చూసేవన్నీ చెప్పేస్తే సరే అని అన్నారు. బదులుగా గౌతముడు అనే ఒక శిష్యుడు మిగతా వాళ్ళతో, ఈరోజు గురువు గారు ఈరోజు తీసుకోవాలనుకున్నారు, అందుకే మరి కడివి పంపారు అని అన్నారు. సూక్షుడు మౌనంగా నడవసాగారు. సాయంత్రానికి శిష్యులంతా ఆశ్రమంకి తిరిగి వచ్చారు. దుష్యంతుడు లేచి మామిడి పళ్ళు గురువుగారు ఇలా అడిగారు, నాయనలారా ఏమేం జలపాతంలో నీళ్లు చల్లగా ఉన్నాయి, అంత పెద్ద పాములు చూసానని అన్నారు. బదులుగా గౌతముడు లేచి, నేను చూశాను గురువు గారు, పూలు చెట్లు పులులు చూశానని అన్నారు. చెప్పు. అందరూ చెప్పాక సూక్షుడు అనే ఒక పిల్లవాడు లేచి వినయంతో ముందుకొచ్చి, గురువు గారు, ఆహారాన్ని మోసుకుపోతున్న చీమని చూసినప్పుడు దాని ఒక సమశక్తిని గమనించాను. గాయపడిన కాకి చుట్టూ వాళ్ళ కాకులలోని సంఘీభావాన్ని గుర్తించాను. తేనెపట్లు చూసి తేనెటీగల ఐక్యమత్యాన్ని గమనించాను. కోతుల్ని చూసి కోతులొక్క సంఘజీవాన్ని చూశాను. బొలతలో తామాలు ఎలాంటి బొలసలోనైనా ఉన్నతంగా ఉంటాయని గమనించాడు. రాళ్ళతో కొట్టిన ఫలాలిచ్చే చెట్ల యొక్క సహనాన్ని చూశాను. ఇలా ప్రతిమలో దేన్ని చూసినా ఏదో ఒకటి నేపుతూనే ఉంది గురువు గారు అని అడిగితే, వెంటనే గురువు గారు సూక్ష్మమైన వన్నటట్టి, నాయన, ఎక్కడుండైనా మనిషి నేర్చుకోవడమే అసలైన విద్య, అది నీలో ఉంది అని అర్థం నేర్చాడు. ఈ కథలో నీతి ఏంటి? ఈ కథలో నీతి ఏంటంటే, ఎక్కడున్నైనా మంచిగా నేర్చుకోవడమే అసలైన విద్య.